బంగాళదుంప పూరీ కూర ఒక సాంప్రదాయ వంటకం. పూరీ, చపాతీతో ఎక్కువ వడ్డిస్తుంటారు. కావలసిన పదార్థాలు: 2 పెద్దవి లేదా 500 గ్రాములు బంగాళదుంపలు, 4 లేదా 500 గ్రాములు ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్లు శనగపిండి, కొంచెం కొత్తిమీర, 5 పెద్ద పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు, 40 మిల్లీలీటర్లు నూనె. ముందుగా ఉల్లిపాయ ఒలిచి గట్టి భాగం తీసేసి పొడుగ్గా కోసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత బంగాళదుంపలు తీసుకుని పైన కింద చిన్నగా కోసి చెక్కుడుతో చెక్కుకోవాలి. కావలసిన పరిమాణములో చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. ఒక పాత్ర చిన్న మంటలో పెట్టి నూనె పోసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి కొంచెం రంగు మారే వరకు వేయించుకోండి. ఇక్కడ మాడకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. సగం కరివేపాకు వేసి మంట పెద్దగా పెట్టి ఉల్లిపాయలు వేసి వేయించండి. కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా ఉడుకుతాయి. మూత పెట్టి కొన్ని నిమిషాలు ఉడికించండి. ఉల్లిపాయలు ఉడికిన తర్వాత బంగాళదుంప వేసి కలపాలి. ఇప్పుడు పసుపు వేసి సరిపడా ఉప్పు వేసుకోండి. మన ముందు ఉల్లిపాయలకు కొంచెం ఉప్పు వేసాం, గుర్తుంచుకోండి. అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. మూత పెట్టి తక్కువ మంటలో 1 నిమిషం ఉడికించండి. తర్వాత దుంపలు ములిగేటట్టు నీళ్లు వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు దుంపలు ఉడికేటట్టు ఉడికించుకోవాలి. ఈలోగా శనగపప్పు తీసుకుని దానికి కొంచెం నీళ్లు కలిపి ఒక మిశ్రమంలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. బంగాళదుంప ఉడికిందా లేదా చూసుకోవాలి. ఒక చెంచాతో ముక్కని కోసి చూసుకోవాలి. దుంప ఉడికిన తర్వాత శనగపిండి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
మూత పెట్టి అన్నీ బాగా ఉడికేటట్టు 1 నిమిషం ఉడికించుకోవాలి. ఇప్పుడు మిగిలిన కరివేపాకు మరియు కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకోండి. అంతే, మన సాంప్రదాయ రుచికరమైన పూరీ కూర రెడీ. వేడివేడిగా వడ్డించుకోండి. ఇంకా పూరీ ఎలా చేయాలో తర్వాత పెట్టి వీడియో చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇతర వీడియోస్ చూడడం మర్చిపోకండి. ధన్యవాదాలు.